కొనుగోళ్ల వ్యధ ఏడు చేపల కథ. ఖరీఫ్ ధాన్యం కదిలేదెప్పుడు? మొదలు కాని కాంటాలు, తప్పని ఎదురుచూపులు. వర్షాలతో ధాన్యం జలార్పణం. మిల్లుల కేటాయింపులో మీనమేషాలు. ప్రభుత్వ కార్యాచరణ అమల్లో అధికారులు నిర్వాహకుల అలసత్వం. ఇప్పుడు మక్కలు కొనుగోలుకు సంబంధించింది ఆనే ఉన్నది. వరి ధాన్యం మార్కెట్లోకి వచ్చింది, అది కొనుగోలు చేయాలి. ఇంకా మూడోది పత్తి కొనుగోలుకు సంబంధించి మేము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని మన కేంద్రం రాష్ట్రం కలిసి ఏదో మాట్లాడుకున్నట్టున్నారు. సో ఈ మూడు పంటలకు సంబంధించిన కొనుగోళ్లు ఎక్కడికక్కడ ఆగిపోతున్నాయి. ఒకవైపున ఈ పాడు వర్షం ఒకటి తగలబడ్డది, దీనివల్ల రైతులు చాలా తీవ్రంగా నష్టపోయారు. మన నల్గొండ జిల్లా మోత్కూరు ఏరియాలో ఒక్కసారిగా వచ్చిన వర్షానికి రైతులు చాలా తీవ్రంగా నష్టపోయారు. ఇగో ఒక రైతు చెప్తున్నాడు, వ్యాపారికి అమ్మేసిండట. నర్సయ్యగూడెం ఐకేపీ కేంద్రానికి వడ్లు తెచ్చిన వర్షాలకు కొందరి వడ్లు వరద నీటిలో భారీగా కొట్టుకుపోయినాయి. కొనుగోలు కేంద్రంలో అమ్మితే క్వింటాకు 2389 రూపాయలు వస్తాయి. పైన చెరువు ఉంది. మరో వానకు ధాన్యమంతా కొట్టుకుపోతుందన్న భయం. అందుకే నష్టమైన క్వింటాకి 1850 రూపాయల చొప్పున ప్రైవేటు వ్యాపారికి 105 క్వింటాల వడ్లు అమ్మేశా. ఇక్కడికే లారీ పంపించారు. పిట్టల శివ, అరూర్ విలేజ్, యాదాద్రి జిల్లా. అంటే సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఇది వలిగొండ మండలానికి సంబంధించి. ఒకవేళ రైతుకు గనక అదే మార్కెట్లో అమ్మి ఉంటే, కొనుగోలు చేసి ఉంటే మార్కెట్ 2389 రూపాయల క్వింటాకు వచ్చేది. కానీ లాస్కి 1850 రూపాయలకు అమ్మేసుకున్నాడు. కారణం ఏంటంటే ఉన్నది కూడా పోతుందేమో అనే భయం. కాపాడాల్సిన ప్రభుత్వాలు ఏడున్నాయి? కనీసం ధాన్యం మార్కెట్కి వస్తే కవర్లు ఇచ్చి ఆ ధాన్యాన్ని ఆదుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. కనీసం కవరు, మీ గోడౌన్లు ఇవి కూడా కాదు, కనీసం టార్పాలిన్ కవర్ ఇచ్చే దిక్కు లేదు. ఇగో ఏటా ఇదే వ్యధ, కన్నీటి గాథ. ఏడు చేపల కథలో చేప ఎందుకు ఎండలేదంటే తలో కారణం చెప్పినట్లు ధాన్యం కొనుగోళ్ల అంశం చిక్కుముడిలా మారింది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు ఇలా ఎవరి వాదన వారిదే. వెరసి ఈ చట్రంలో ఇరుక్కొని అన్నదాతలు నలిగిపోతున్నారు. ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ రూపొందించినప్పటికీ అమలు చేయాల్సిన అధికార గణం, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల అలసత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి సాంకేతిక అంశాల పరిష్కారం కాకపోవడం సమస్యకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ఖరీఫ్ ధాన్యం సేకరణ పైన ఈనాడు క్షేత్రస్థాయి పరిశీలనలో విస్మయం కలిగించే అంశాలు వెలుగు చూసినాయి. ఇగో అక్టోబర్ 1వ తేదీ నుంచే జరగాల్సిన ధాన్యం కొనుగోళ్లు పక్షం రోజులైనా, అంటే వారం రోజులైనా ముందుకు సాగట్లే. ఈ నెలలో కొనుగోలు లక్ష్యం 6,89,000 టన్నులైతే 15 రోజుల్లో కొన్నది కేవలం, అంటే దాదాపు 15 రోజులు అవుతుంది, 336 టన్నులే అట. 1490 కేంద్రాలు ప్రారంభించామని అధికారులు చెబుతున్నా కాంటాలేసి కొనుగోలు చేస్తున్నవి 5-6కు మించి లేవు. ఏం దారుణం చెప్పండి ఇది? గవర్నమెంట్ ఏం చేస్తున్నది? తన్నుకుంటున్నారు వీళ్ళు, మంత్రులు తన్నుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత, మల్ల యుద్ధాలు చేస్తున్నారు మంత్రులు. చూడండి వీళ్ళు పాపం, వీళ్ళు మంచి స్టోరీ రాశారు. ఇగో 50 బస్తాలకు పైగా కొట్టుకుపోయినాయి. జింకల మాధవి, అరూర్, యాదాద్రి జిల్లా. వరద నీటిలో 50 బస్తాలకు పైగా వడ్లు కొట్టుకుపోయినాయి. మిగిలిన తడిసిన వడ్ల కింద నీళ్లు ఉండడంతో వాటిని తీస్తూ ఆరబెడుతుంది. ఎంత ఘోరమైన దృశ్యం ఇది! ఆ వడ్లని తీస్తూ ఉంటే కింద నుంచి ఊటలాగొస్తున్నాయి నీళ్లు. వారం దాటింది. 8 ఎకరాలు సాగు చేసిన తిప్పర్తి మార్కెట్కు 105 క్వింటాల వడ్లు తెచ్చిన వారం దాటింది. మంగళవారం తేమ చూసి వెళ్ళిపోయారట. రోషయ్య, తిప్పర్తి, నల్గొండ జిల్లా. రంగు మారిందని వద్దన్నారట. చీమలగడ్డ కేంద్రానికి 14 రోజుల కింద 150 క్వింటాల వడ్లు తెచ్చిన వర్షాలకు 3 సార్లు దర్శింది. మంగళవారం నిర్వాహకులు వచ్చారు. వడ్లు రంగు మారినాయని తీసుకునేది లేదన్నారు. ఏం చేయాలో దిక్కుతోచట్లే. నాలాగా మరో 10 మంది రైతులది కూడా ఇదే పరిస్థితి. సంజీవరెడ్డి, చీమలగడ్డ, నల్గొండ జిల్లా. ఏం దుర్మార్గం ఇది! నిద్ర పట్టట్లే. వరి కోసి 400 బస్తాల వడ్లు తెచ్చిన వరద నీటికి 60 బస్తాల వడ్లు కొట్టుకుపోయినాయి. మిగిలిన వాటిని ఆరబెట్టుకుంటున్నా. మనసంతా బాధ, నిద్ర పట్టట్లే. మరో రైతు ఆశయవి కూడా 70 బస్తాల వడ్లు కొట్టుకుపోయినాయి. యాదయ్య, లింగరాజుపల్లి, యాదాద్రి జిల్లా. చూడండి ఒకసారి. మిల్లరు 1750 రూపాయలకు అడుగుతుండట. 2400 రావాల్సిన దగ్గర మార్కెట్లో బయట మిల్లర్కి అమ్మితే 1750కి ఇస్తే, లేకపోతే లేదు, నీ ఇష్టం అనుకని అమ్ముకో. ఎండలు ఉన్నప్పుడు పంట కోసినాం, పంటను కాపాడుకునేది కష్టాలు పడుతున్నాం. అర్ధరాత్రి వానబడ్డది, రోడ్డే లేదు, బురద మార్గం. ఆ చీకట్లో వచ్చి వడ్ల పైన గోనె సంచులు వేసుకున్నాం. వడ్లను ఆరబెట్టడానికి ఇప్పుడు 1000 రూపాయల ఖర్చు అయింది. మిల్లరు క్వింటా 1750 రూపాయలకు అడుగుతున్నాడు. కోదాటి మోహన్ రావు, పద్మ, తుంగతుర్తి, సూర్యాపేట జిల్లా. ఎక్కడ పోవాలండి రైతులంతా? మీరు బాగా బలిసి తన్నుకుంటున్నారు.
బాగా తిని, అవినీతి సొమ్ము బాగా తిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీ పార్టీలో సమస్య వస్తే ఢిల్లీ కుక్కుతున్నారు. ఇది గత 10 సంవత్సరాలుగా తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇదే బాధ రైతులది. ఏం లాభం చెప్పండి? 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీసం మనం రైతులను కూడా ఆదుకునే పరిస్థితి లేదు కదా. ఏమనంటే రైతు బంధు ఇచ్చినాం కదా, అయిపోయా. నల్గొండ జిల్లా నకరేకల్ మండలం తాటికల్ కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్న రైతులు. ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. వాస్తవ పరిస్థితి ఏంటంటే నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ జిల్లాలోని అనేక మండలాల్లో, సూర్యాపేట, యాదాద్రి, సిద్దిపేట, కరీంనగర్, జనగామ, నారాయణపేట జిల్లాల్లోని పలు మండలాల్లో వరి కోతలు మొదలైన కొనుగోళ్లు మాత్రం లేవు. దీంతో రైతులు కేంద్రాల్లో రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్నారు. చాలా చోట్ల చెరువుల దగ్గర లోతట్టు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడంతో వర్షాలకు నీరు పోటెత్తి ధాన్యం తడిసిపోతోంది. యాదాద్రి జిల్లా లింగరాజుపల్లిలో ధాన్యం కొట్టుకుపోయింది. వలిగొండ, నర్సయ్యగూడెం, తుంగతుర్తిలో కూడా ఇదే పరిస్థితి. ఒక్కో రైతు వేల రూపాయల ఖర్చుతో పట్టాలు కొని కప్పుతున్నారు. కేంద్రాలను ఎమ్మెల్యేలతో ప్రారంభింప చేయాలని ఎదురు చూడడం కూడా జాప్యానికి కారణమవుతున్నది. తుంగతుర్తిలో ఆదివారం కురిసిన వర్షంతో భారీగా నష్టం వాటిల్లింది. స్థానిక ఎమ్మెల్యే సోమవారం కేంద్రాన్ని ప్రారంభించారు. అయినా ఇప్పటికీ కొనుగోళ్లు మొదలుగాలి. ఏంది దారుణం? ఎమ్మెల్యే వచ్చి రిబ్బన్ కట్ చేస్తేనే కొనాలనా?